మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారం బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఈ యాప్ ను ఆన్లైన్ లో ప్రచారం చేసిన పలువురు బాలీవుడ్ నటులు ప్రమోటర్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఇందులో 15 మంది సెలబ్రిటీలు, నటీనటుల పాత్ర ఉందని అనుమానిస్తున్న ఈడీ ఇప్పటికే పలువురికి నోటీసులు సైతం జారీ చేసింది. మరోవైపు సౌరభ్ చంద్రకర్ గత ఫిబ్రవరిలో 200 కోట్లు ఖర్చు పెట్టి చేసుకున్న పెళ్లికి వీరంతా హాజరు కావడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బాలీవుడ్ లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు కలకలం సృష్టిస్తోంది. ఆన్లైన్ లో ఈ యాప్ ను ప్రమోట్ చేసిన పలువురు సినీ నటులు, ప్రముఖులు, ప్రమోటర్ల నుంచి భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో 14 నుంచి 15 మంది పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న ఈడీ అక్టోబర్ 4న రణబీర్ కపూర్ కు సమన్లు జారీ చేసింది. తాజాగా కపిల్ శర్మ, హ్యూమా ఖురేషి, శ్రద్ధా కపూర్, హీనా ఖాన్లకు కూడా సమన్లు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో వీరు నిందితులు కాకపోయినా హవాలా వ్యవహారంలో చెల్లింపులు ఎలా జరిగాయన్నది తెలుసుకోవడానికే వీరిని విచారించనున్నట్లు సమాచారం. ఇక దుబాయ్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న సౌరభ్ చంద్రకర్ గత ఫిబ్రవరిలో రస్ అల్ ఖైమాలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి దాదాపు 200 కోట్లు ఖర్చు చేశాడు. సౌరభ్ చంద్రకర్ మ్యారేజ్ ఈవెంట్ కి బాలీవుడ్ తారలు, ప్రముఖులు హాజరయ్యారు. విశాల్ దద్లానీ, టైగర్ ష్రాఫ్, సోనాక్షి సిన్హా, అతిఫ్ అస్లాం, సనీ లియోన్, నేహా కక్కర్, అలీ అస్గర్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, పుల్కిత్ సామ్రాట్, ఎలీ అవరామ్, రహత్ ఫతే అలీ ఖాన్ వంటి ప్రముఖులు వివాహ వేడుకలకు హాజరయ్యారు. ముంబైకి చెందిన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ పెళ్లి వేడుక నిర్వహించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఈడీ చేతికి చిక్కిన సాక్ష్యాలను బట్టి ఈ కంపెనీకి హవాలా ద్వారా 112 కోట్లు, హోటల్ బుకింగ్ల కోసం 42 కోట్లు చెల్లించారు. అంతేకాదు ఈ వివాహానికి కుటుంబ సభ్యులను నాగ్పూర్ నుంచి దుబాయ్కి చార్టెడ్ ఫ్లైట్లో తీసుకెళ్లినట్లు తేలింది. అలాగే వెడ్డింగ్ ప్లానర్లు, డాన్సర్లు, డెకరేటర్లను కూడా ముంబై నుంచే తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఇదే సమయంలో ఈ బెట్టింగ్ యాప్ లో మరో నిర్వాహకుడు రవి ఉప్పల్ నిర్వహించిన మరో పార్టీకి కూడా బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరైనట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే హవాలా మార్గంలో వచ్చిన సొమ్మును బాలీవుడ్ సెలబ్రిటీలకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు చెల్లించినట్లు భావిస్తున్నారు. ఇక భోపాల్లోని ర్యాపిడ్ ట్రావెల్స్ యజమానులు ధీరజ్ అహూజా, విశాల్ అహూజాలు మహాదేవ్ యాప్ ప్రమోటర్లు, అసోసియేట్లు, సెలబ్రిటీలకు విమాన టికెట్లు బుకింగ్ వ్యవహారాలను చూసినట్లు ఈడీ గుర్తించింది. మొత్తంగా ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ జరిపిన దర్యాప్తులో 5,000 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలను విచారించిన తర్వాత ఈ కేసులో మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మహాదేవ్ గేమింగ్ యాప్ ఇంతకీ ఏంటి యాప్? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ యాప్ గురించి ఎందుకంత చర్చ నడుస్తోంది? అసలు ఈ యాప్ కు బాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధం ఏంటి? 1,000 కోట్ల టర్నోవర్ అనే ఈ గేమింగ్ యాప్ నడిపిస్తోంది కేవలం 2 సామాన్యులేనా? దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న ఈ యాప్ వెనుకున్న గేమ్ చేంజర్ ఎవరు? సాక్షాత్తు ఈడీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఒక జ్యూస్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ యాప్ నెట్వర్క్ ఇప్పుడు ఏ స్థాయికి చేరుకుంది? ఛత్తీస్గఢ్ రాష్ట్రం భిలాయికి చెందిన వారు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్. భిలాయిలోని కేహెచ్ మెమోరియల్ పాఠశాలలో చదువుకున్న సౌరభ్ మున్సిపాలిటీలో పనిచేసే తన తండ్రి ఇచ్చిన డబ్బుతో ఓ జ్యూస్ సెంటర్ ప్రారంభించాడు. రాయ్పూర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదురుగా రోడ్డుకు అవతల వైపు ఉన్న షాపే సౌరభ్ది. ఓవైపు జ్యూస్ బిజినెస్ చేస్తూనే బెట్టింగ్ మార్కెట్ నిర్వహించేవాడు సౌరభ్. ఇక అదే ప్రాంతంలో ఉండే రవి ఉప్పల్కు స్థానికంగా టైర్స్ షాపు ఉంది. ఈ క్రమంలోనే సౌరభ్ కు ఓ వ్యక్తి ద్వారా పరిచయం అయ్యాడు రవి ఉప్పల్. ఇద్దరు కలిసి ఆన్లైన్ బెట్టింగ్ బిజినెస్ ను మొదలు పెట్టారు. రవి తండ్రి ఒకప్పుడు భిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్నతాధికారిగా పనిచేయడంతో పరిచయాలు ఎక్కువగా ఉండేవి. ఆ పరిచయాలతో వీరు చేస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారంలో చాలా మంది చేరడం మొదలు పెట్టారు. ఇలా ఒకరికొకరు చైన్ లింక్ గా మారడంతో రాష్ట్రంలోని కొందరు పోలీసులు ఈ వ్యాపారానికి సపోర్ట్ చేయడంతో పాటు భాగస్వాములుగా మారారు. అయితే ఈ బెట్టింగ్ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని భావించిన సౌరభ్, రవి కలిసి దుబాయ్కి వెళ్లారు. అక్కడ ఓ షేక్ తో పాటు పాకిస్తానీ దేశీయుడితో స్నేహం చేసి వారి సహాయంతో మహాదేవ్ బెట్టింగ్ యాప్ ను ప్రారంభించారు.
2019 నుంచి వారిద్దరూ కలిసి తమ మొత్తం వ్యాపారాన్ని దుబాయ్ నుంచి నిర్వహించడం మొదలుపెట్టారు. ఇందుకోసం ఛత్తీస్గఢ్కు చెందిన వందల మందికి దుబాయ్లో ఉద్యోగాలు ఇచ్చారు. మరోవైపు ఇండియాలో వీరి తరపున వ్యాపారం చేసేందుకు 4000 మంది ప్యానెల్ ఆపరేటర్లను నియమించుకున్నారు. వీరు ఒక్కో ఆపరేటర్కు 200 మంది చొప్పున ఏకంగా 8 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు వీరికి. ఈ లెక్కన రోజుకు వీరి చేతులు మారుతోంది అక్షరాల 200 కోట్ల రూపాయలు. ఇలా కొద్ది కాలంలోనే యుఏఈలో సైతం వీరు తమ చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. కొన్ని నెలల్లోనే 12 లక్షల మంది బుక్ మేకర్స్ మహదేవ్ బుక్ లో చేరారు. వీరిలో ఎక్కువ భాగం ఛత్తీస్గఢ్కు చెందినవారు కావడంతో పాటు ఈ యాప్ విస్తరణలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించింది. ఛత్తీస్గఢ్ నుంచే చాలా మంది ఈ యాప్ ఐడీలు, పాస్వర్డులు విక్రయించేవారు. వీటి ద్వారా క్రికెట్ నుంచి ఎలక్షన్ వరకు ఏ బెట్టింగ్ లో అయినా పాల్గొనొచ్చు. 2020 కరోనా సమయంలో రాత్రి వేళ ఈ యాప్ ద్వారా 4 వ్యాపారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు దాదాపు 2000 కోట్లకు పైగా మహదేవ్ యాప్ ద్వారా బెట్టింగులు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ వ్యాపారం ద్వారా సంపాదించిన లాభాలతో ఈ ఇద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. బాలీవుడ్ లోని ఓ ప్రముఖ నృత్య దర్శకుడు నటించిన సినిమాలో సౌరభ్ సోదరుడు పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు పోలీసులు. మరోవైపు కొన్ని హోటల్ వ్యాపారాల్లోనూ కోట్లాది రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు బయటపడింది. వేల కోట్ల సామ్రాజ్యం విస్తరించుకున్న ఈ యాప్ వ్యవహారం ఎలా బయటకొచ్చింది? ఈ యాప్ సూత్రధారులతో పాటు పాత్రధారులెవరు? ఈ బెట్టింగ్ యాప్కు సహకరించిన వారెవరు? ఇందులో ఎవరెవరి భాగస్వామ్యం ఉంది? ఈ చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు ప్రకటన రూపంలో నిర్వాహకులు ఖర్చు చేసింది ఎంత? ఈడీ రంగంలోకి దిగిన తర్వాత ఇప్పటి వరకు సీజ్ చేసిన డబ్బెంత? ఎంతమందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు? ఇండియాతో పాటు యుఏఈ, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్లో కూడా ఈ దందా ఎలా కొనసాగుతోంది? ఇలా అన్ని ప్రశ్నలకు జవాబు రాబట్టే పనిలో ఉంది ఈడీ. ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఛత్తీస్గఢ్లో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల నివాసాలపై దాడులు చేశారు. ఈ సమయంలోనే మహదేవ్ యాప్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ వెబ్సైట్స్ లో ప్రకటనల కోసం మహదేవ్ నిర్వాహకులు కోట్ల కొద్దీ నగదు ఖర్చు చేశారు. దుబాయ్లో హై ప్రొఫైల్ పార్టీలు, ఛత్తీస్గఢ్ నుంచి చాలా మంది ప్రజలు వీరి దగ్గరకు వెళ్లడంతో ఈడీ దానిపై దృష్టి సారించింది. ఈ కేసులో లోతుగా విచారణ ప్రారంభించడంతో సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ పేర్లు బయటకు వచ్చాయి. వీరు ఈ బెట్టింగ్ యాప్ చీకటి సామ్రాజ్యంలో చక్రవర్తులుగా చలామణి అవుతున్నట్లు గుర్తించారు. వీరి నెట్వర్క్ యుఏఈ, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్లోనూ కొనసాగుతున్నట్లు గుర్తించిన ఈడీ నిందితుల్ని పట్టుకునేందుకు నాన్ బెయిలబుల్ వారెంట్లు, లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ యాప్ విషయంలో ఓవైపు ఈడీ విచారణ సాగుతుండగానే ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ యాప్ వ్యవహారంలో 72 కేసులు నమోదు చేసిన ఛత్తీస్గఢ్ పోలీసులు ఢిల్లీ, ముంబై, ఛత్తీస్గఢ్తో పాటు వివిధ రాష్ట్రాల్లో 449 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈడీ విచారణ పరిధిలో పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, మీడియాకు చెందిన వారితో పాటు పలు రంగాల వారు ఉన్నారు. మహదేవ్ యాప్ పై చర్యలు తీసుకోవడంతో పాటు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ పై పోలీసులు హెచ్చరికలు చేయడం ప్రారంభించారు. మహదేవ్ యాప్ కేసులో అరెస్ట్ చేసిన ఏజెంట్ల వివరాలతో పాటు యాప్ కు సంబంధించిన యాడ్స్ ను ప్రచురించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ కుటుంబ సభ్యులు కూడా దుబాయ్కి జారుకున్నారు.
ఈ కేసులో అరెస్ట్ అయిన ఏజెంట్లు ఇచ్చిన సమాచారంతో కూపీ లాగడం ప్రారంభించిన ఈడీకి ఇందులో పెద్దవారి హస్తం ఉన్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆగస్టులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఛత్తీస్గఢ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రభూషణ్ వర్మ, సతీష్ చంద్రశేఖర్, హవాలా ఆపరేటర్లు అనిల్ దమ్మని, సునీల్ దమ్మనీని ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కోల్కతా, భోపాల్, ముంబై లాంటి 39 నగరాలలో దాడులు చేసి 417 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. యుఏఈ ప్రధాన కేంద్రంగా ఈ యాప్లో 70:30 ప్రకారం లాభాల్లో వాటా ఇస్తామని వివిధ దేశాల్లో ఏజెంట్లను నియమించుకున్నట్లు గుర్తించింది ఈడీ. మహదేవ్ బెట్టింగ్ యాప్ కు సహకరించిన చాలా మందికి పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ చేసినట్లు గుర్తించిన ఈడీ అనుమానాస్పద కంపెనీలపై దాడులు నిర్వహించింది. భోపాల్కు చెందిన ధీరజ్ అహూజా, విశాల్ అహూజా ర్యాపిడ్ ట్రావెల్స్ లో తనిఖీలు చేపట్టింది. మహదేవ్ యాప్ ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యులు, బిజినెస్ పార్ట్నర్లకు ఈ కంపెనీ టికెట్లు బుక్ చేస్తున్నట్లు ఈడీ గుర్తించింది. ఇక ఈ యాప్ కు సంబంధించిన మొత్తం హవాలా వ్యవహారాలను కోల్కతాకు చెందిన వికాస్ చపారియా నిర్వహిస్తూ ఉంటాడని ఈడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వికాస్ చపారియాకు సంబంధించిన కంపెనీల్లో తనిఖీలు చేపట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. వికాస్ కు చెందిన టెక్ ప్రో ఐటీ సొల్యూషన్స్ ఎల్ఎల్సి, పర్ఫెక్ట్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఎల్పి, ఎగ్జిమ్ జనరల్ ట్రేడింగ్ ఎఫ్జెడ్కో ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు ఈ సందర్భంగా బయటపడింది.